12వ అధ్యాయము. నైలు నది జన్మస్థలము కొరకు వెతుకుట. పోర్చుగీసు వారు చేయుచున్న బానిస వ్యాపారానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయము రేకెత్తించవలనని ప్రస్తుతము డాక్టర్ లివింగ్స్టన్ గారి ఉద్దేశము. ఆఫ్రికాలోని పోర్చుగీసు వారి స్థావరాలకు తగలకుండా అవతలగా ఆఫ్రికా మధ్య భాగానికి వెళ్ళు మార్గము కనిపెట్టవలననే కోరిక ఆయన మనస్సులో ఉంది. త్వరలో ఆఫ్రికాకు తిరిగి వెళ్ళి ఆ పని చేయడానికి సంకల్పించారు. ఇంగ్లాండ్ దేశానికి తిరిగి వెళ్ళిన తరువాత జాంబేజీ నది మరియు దాని ఉపనదులు అను పుస్తకము వ్రాయడంలో 1 సంవత్సరం గడిపారు. పోర్చుగీసు బానిస వ్యాపారము అను పాతకమును గురించి ప్రకటించుచు చిన్న పుస్తకము వ్రాయాలని ప్రారంభంలో ఆయన ఉద్దేశము. అయితే అది 8 పుస్తకాలుగా పెరిగినది. జాంబేజీ సాహస యాత్రను గురించి పూర్తిగా వ్రాయబడినది. మొదటి పుటలో చార్లెస్ లివింగ్స్టన్ పేరు కూడా కనబడుతున్నది. ఆ యాత్రలో కొంతకాలము చార్లెస్ అను తన సోదరుడు కూడా ఉండెను. ఆయన వ్రాసుకున్న దినచర్య పుస్తకాలు ఈ పుస్తకాలు వ్రాయడంలో ఉపయోగపడినాయి. ఆ పుస్తకాలు వ్రాయడం మాత్రమే కాక అవకాశము దొరికినప్పుడల్లా ప్రఖ్యాతిగాంచిన అన్వేషకునిగా ఆఫ్రికా కొరకు మనవి చేయుచు సహాయము కొరకు సభలలో మాట్లాడాడు. సర్ రోడరిక్ ముచ్చిసన్ అను ఆయన స్నేహితుడు లివింగ్స్టన్ తన మిషనరీ పని పక్కన పెట్టి ఆ ఖండమందున్న నదీ పరివాహక ప్రాంతాలు, నదులను, వాటి ఉపనదులు, నైలు నది జన్మస్థలము కనిపెట్టవలెనని కోరెను. ఈ సలహాను ఆయన ఎలా పరిగణించెనో 1865 సంవత్సరం జనవరి 7వ తేదీన ఆయన రాసుకున్న డైరీ తెలుపుతున్నది. ఆఫ్రికాకు వెళ్ళు విషయం రోడరిక్ గారికి జవాబు వ్రాస్తేని మిషనరీగా పనిచేయటం నా కర్తవ్యము. నైలు నది జన్మస్థానము కనుక్కొనవలెనను ఆశ కూడా ఆయనకున్నది. అందువలన జియోగ్రాఫికల్ సొసైటీ వారితో ఒక ఒప్పందము కుదుర్చుకుని తన పనిలో భాగముగా మధ్య ఆఫ్రికాలోని నదీ పరివాహక ప్రాంతాలను కనిపెట్టుటకు అంగీకరించెను. అందు నిమిత్తమై సొసైటీ వారి వద్ద నుండి 500 పౌండ్లు గ్రాంట్ పొందెను. అంతే, గ్రాంట్ ప్రభుత్వం నుండి కూడా పొందెను. అదియో కాక విదేశీయ ప్రతినిధి అని బిరుదు, దానికి జీతం కూడా తీసుకొనెను. ఇంత గొప్ప కార్యం సాధించుటకు ఆయనకు సొంత ఆదాయ మార్గం కూడా ఉండవలెను, లేదా దేవుని నమ్ముకొనవలెను. అదే సంవత్సరం జూన్ నెలలో తన ప్రియమైన తల్లి మరణించగా ఆమెను భూస్థాపన చేసెను. ఆయన స్కాట్లాండ్ దేశాన్ని విడిచి వెళ్ళక ముందు అచ్చట బడిపిల్లలతో ఉపన్యసించెను. ముగింపులో దేవునికి భయపడండి, కష్టపడి పనిచేయండి అని వారికి హితవు చెప్పెను. తన స్వదేశంలో చిట్ట చివరిగా ఆయన పలికిన మాటలు ఇవియే. 1865 సంవత్సరం శరదృతువునందు ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టెను. ఆఫ్రికాలో ప్రవేశించు నిమిత్తమై 1866 సంవత్సరం మార్చి 19వ తేదీన జాంజీబార్ని విడిచెను. ఆ దినము ఆయన 53వ జన్మదినము. ఈ దినము నేను బయలుదేరుచున్నాను, కానీ ఈ ప్రయాణము ముగించనేమో అను ఒకలాంటి భావన నాలో కలుగుతున్నది. ఈ భావనను బట్టి నా కర్తవ్యంలో ఏమీ మార్పు జరగలేదు, కానీ భవిష్యత్తును గురించి అది నన్ను ఆలోచింపచేసినది. మేము తలంచిన విధంగా మార్పు ఏమీయూ రాదని నిర్ణయానికి వచ్చితిమి. మాకు సర్వము అయిన దేవుడు భూమి మీద మానవునిగా సంచరించెను. పరిశుద్ధుడైన యోహాను ఎవరిని ఆరాధింపవలెనని ఆశించెనో ఆయన కూడా మనవలనే పనిచేసెను. ఈ పర్యాయము ఆ అన్వేషకుడు తెల్ల అనుచరులు ఎవరిని తీసుకుని వెళ్ళనివ్వలేదు. ఈ ప్రయాణమునకు అవసరమగు నల్ల సేవకులను మాత్రమే తీసుకుని వెళ్ళెను. బొంబాయి సమీపంలోని నాసిక్లో ఉన్న మిషనరీ పాఠశాలలో కొందరు విమోచింపబడిన బానిసలున్నారు. వారిలో 8 మందిని ఆయన తీసుకొనెను. వీరిలో కొందరు జీవన్మరణ సమయములందును లివింగ్స్టన్కి నమ్మకమైన పనిచేసి ప్రపంచ ప్రజల మన్ననలు పొందిరి. అయితే జాంజీబార్లో జొహన్నా మనుషులను, సిపాయిలను కొందరిని తన బృందంలో చేర్చుకొనెను. వీరిలో జొహన్నా మనుషులు దొంగలు, అవిధేయులు. అందువలన వారినందరినీ త్వరలోనే తన బృందం నుండి తీసివేసెను. వీరికి బదులు మరికొందరు వచ్చి ఆయన బృందంలో చేర్చబడిరి. కానీ వారందరినూ తీసివేయబడిన వారికంటే తక్కువ వారేమీ కాదు.
ఆ అన్వేషకుల బృందము తెలియని ఆ చీకటి ఖండంలో ప్రవేశించెను. కొన్ని నెలల పర్యంతము వారిని గురించిన సమాచారం ఏమీయూ అందలేదు. అయితే కొంతకాలమునకు జొహాన్నా మనుషులలో ఒకడు జాంజీబార్ చేరి న్యాస సరస్సు గట్టు మీద డాక్టర్ లివింగ్స్టన్ హత్య చేయబడెను అని పుకారు పుట్టించెను. వారిలో ఒకడు ఆ బృందముతో ముందుకు వెళ్ళటానికి ఇష్టపడక తిరిగి వెళ్ళడానికై అనుమతి పొందినవాడై వారిని విడిచి వెళ్ళి ఈ రీతిగా కథ కల్పించి చెప్పెను. వార్తాపత్రికలు ఆయన మరణ వార్తను ప్రకటించుచుండెను. అయితే ఇంగ్లాండ్లో ఈ వార్తను అందరూ నమ్మటం లేదు. అనుమానం తీర్చుకొనటానికై ఆయనను వెతకటానికై ఒక బృందం బయలుదేరింది. డాక్టర్ లివింగ్స్టన్ ఆచూకీ వారికి ఎక్కడనూ దొరకకపోయినప్పటికీ ఆయన మరణ వార్త పుకారు మాత్రమే అనుటకు చాలా ఆధారాలు దొరికాయి. 1868 సంవత్సరంలో ఆయన వద్ద నుండి ఉత్తరాలు వచ్చాయి. జొహాన్నా మనుషులు ఏ రీతిగా ఆయనను విడిచి వెళ్లారో ఆ విషయాన్ని, మొయారో సరస్సును బంగ్వేలో సరస్సును కనిపెట్టిన విషయమును అందు వ్రాసెను. స్టాన్లీ అనునతడు డాక్టర్ లివింగ్స్టన్ వద్ద నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆయనతో తన డైరీ పుస్తకాలు కొన్ని పంపించెను. వాటి ద్వారా ఆయన అనుభవాలను అచ్చట ఆయన జీవిత విశేషాలను తెలియచున్నవి. జనవరి 20, 1867 ఇద్దరు వ్యక్తులు ఆయనను విడిచి వెళ్ళుచు ప్రాణప్రధానమైన మందుల పెట్టెను దొంగిలించుకుని వెళ్లారు. అయితే అవి వారికి పనికిరావని గ్రహించి పారవేశారు. మందుల పెట్టె పోగొట్టుకున్నప్పుడు బిషప్ మెకంజీ గారికి వలనే నాకు మరణశిక్ష పడినట్లుండెను అని ఆయన వ్రాసెను. బిషప్ మెకంజీ గారు ఆఫ్రికా నదులలో నాటు పడవలో వెళ్ళుచు ఆ పడవ తిరగబడినందున మందులన్నీ నదిపాలైపోయాయి. ఆ మందులు లేనందువలన ఆఫ్రికా జ్వరంతో ఆయన మరణించెను. డాక్టర్ లివింగ్స్టన్ విషయంలో కూడా మందులు పెట్టి పోవడంతో ఆయన అంతం ప్రారంభమయ్యింది. ఆయనకు అంతకు ముందున్న రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. అందువలన జ్వరం వచ్చినప్పుడు స్వస్థత తిరిగి వచ్చడం లేదు. జనవరి 27 ఈ ఉదయమున నేను నా వస్త్రములు మార్చుకుని సమయంలో కృశించిన నా బలహీనమైన శరీరమును చూసి భయపడ్డాను. 1867 ఏప్రిల్ 1 నేను చాలా బలహీనంగా ఉన్నాను. తూలకుండా వణకకుండా నడవలేకపోతున్నాను. తలలో ఏవో శబ్దాలు వినిపించుచున్నవి. అత్యున్నతమైన వాడు నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ కొన్ని దినములున్న తరువాత కొంతసేపు స్పృహలేని స్థితి వచ్చినది. దీనిని బట్టి మందులు లేని సమయంలో జ్వరం యొక్క ప్రభావం గ్రహించాను. నడుచుట బహు కష్టమై ఇంటి బయట నుండి లోపలికి నడవలేకపోయాను. వెళ్ళకిలా పడుకున్న నేను ద్వారబంధాలు పట్టుకుని లేవవలనని ప్రయత్నించాను. దాదాపు నిలవబడిన తరువాత చేతులు జారినందున ముందుకు పడగా నా తల ఒక పెట్టెకు గట్టిగా కొట్టుకొనెను. నా దీనస్థితి సేవకులు చూచి ఇతరులు నా నిస్సహాయ స్థితిని చూడకుండానట్లు ద్వారమునకు ఎదురుగా ఒక దుప్పటి కట్టారు. నేను ఎక్కడ ఉంటినో గ్రహింపక ముందు కొన్ని గంటలు గడిచినవి. ఆయన మందుల పెట్టెను పోగొట్టుకొనుటయే కాక ఇప్పుడు ఆకలి బాధకు గురి ఆయను. టీ లేదు, కాఫీ లేదు, పంచదార లేదు, రుచిలేని మొత్తక ఆఫ్రికా జొన్న అన్నము మాత్రమే అక్కడ ఉన్నది. ఆయనకు దానిలో తృప్తి లేనందున నిత్యము ఆకలితో ఉండేవాడు. 1867 సంవత్సరంలో జరిగిన గొప్ప విశేషమేమనగా మొయారో సరస్సును కనిపెట్టుట. టాంగనీకా సరస్సును ఆయన మొదటిగా చూచెను. 1868 సంవత్సరంలో బంగ్వేలో సరస్సును కనిపెట్టినట్లు వ్రాసుకొనెను. జూలై 18వ తేదీన కొద్దిగా నడిచి ముందుకు వెళ్ళి మొట్టమొదటిసారిగా సరస్సు తీరమును చూచితిని. జనవరి 1, 1869 గతంలో ఎన్నటికంటే ఆ దినమున జ్వరము అతి తీవ్రంగా వచ్చింది. 6 వారములు నిమోనియా జ్వరముతో బాధపడెను. దాని చెడ్డ ఫలితముల నుండి పూర్తిగా ఆయన కోలుకొనలేకపోయెను. అధిక జ్వరము వలన వారము రోజులు, నెలలు గుర్తించలేకపోయెను. ఆ అనుభవమును గురించి వ్రాయిచు ఉజీజీ మార్గములో చచ్చినవాని వలె పడి ఉంటిని. ఆ స్థితిలో నా బిడ్డలను గురించి ఆలోచించగా ఈ పద్యము నాలో ప్రతిధ్వనించెను. నేను నీ ముఖంలోనికి చూస్తాను, నీవు చెప్పు మాటలు వింటాను. నేను దూరముగా ఉన్నానని నీవు తలంచినప్పుడు తరచుగా నీ సమీపంలోనే ఉంటాను. ఇతర బాధలు, శోధనలతో పాటు అనేక పర్యాయములు మరి ఒక శోధన ఆయన ఎదుర్కొనెను. ఆయన ఆర్డర్పై తీర ప్రాంతం నుండి వచ్చిన సరుకులు తీసుకొనుటకు ఆయన శ్రమపడి 100 మైళ్ళు నడిచి వెళ్ళగా ఆ సరుకుల పెట్టెలన్నీ స్థానికులు పగలగొట్టి పాడు చేసి చిందరవందర చేసి అక్కడక్కడ పడవేసేవారు. ఆయనకు వచ్చిన ఉత్తరాలు కూడా ఆ రీతిగానే పోగొట్టుకునేవాడు. అలాంటి పరిస్థితులలో ఎవరికైనాను ఎంతో ఓర్పు అవసరమో, ఓర్పు సహనమో ఆయన
ఆయన ముఖ్య లక్షణములు. ఆయన ఆశించి ఎదురుచూచినవి వెంటనే జరగకపోవడం, ఆపివేయబడుట మరి ఒక శోధన. ఆయన సమస్యలకు సమాధానము చేతిలోనికి వచ్చినట్లే వచ్చి అది అందకపోవడం పెద్ద బాధ. ఆయన చేపట్టిన సాహసకృత్యములలో అంత శ్రమ ఉండునని ముందుగానే తెలిసి ఉండిన ఎడల ఆయన అంత శ్రమ ఖర్చు పెట్టి ఉండేవాడు కాదు. అయితే జాగ్రఫికల్ సొసైటీ వారికి వాగ్దానం చేసి ఉండెను. పైగా అంత సులువుగా నిరుత్సాహపడువాడు కాదు. నైలు నదికి అసలైన ఆధారము కనిపెట్టగలిగిన ఎడల ఆయన పలుకబడి పెరిగి ఆఫ్రికా సహాయము కొరకు అడుగుటకు వీలగునని ఆయన తలంచెను. ఆయన ఎచ్చటికి వెళ్ళినను దేవుడు తన కుమారుని ద్వారా తన ప్రేమను ఎట్లు కనపరచెనో ప్రకటించుటకు అవకాశములు దొరుకుతూ ఉండెను. అయితే ఆయన ఈ విత్తిన విత్తనములు సాధారణంగా వేరుపారేవి కావు. ఆ దేశమును గురించియు బానిస వ్యాపారమును గురించియు నూతన సమాచారము ఆయనకు అందుచూ ఉండెను. 1866 సంవత్సరం నుండి 1871 వరకు 5 సంవత్సరాలు బహుశ్రమపడి టాంగనికా, న్యాస, మొయోరో, బంగ్వేలో సరస్సుల ప్రాంతమంతయు తిరిగాను. ఏ సంవత్సరమునకు ఆ సంవత్సరము ఈ సంవత్సరం పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్ళడానికి సెలవిమ్ము దేవా అని ప్రార్థించుచుండెను. కష్టములు ఆయనను చుట్టుకొనెను. ఘోర హత్యలు, దౌర్జన్యములు తరచుగా జరుగుచుండెను. అరేబియా దేశపు బానిస వ్యాపారస్తులు అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ప్రయత్నాలను భంగపరిచేవారు. కఠిన మార్గాలలో నడిచినందువలన ఆయన పాదాలు తెగి గాయపడెను. తరచూ జ్వరమునకు గురి అయినందువలన చాలా బలహీనుడాయను. ఒకసారి ముందుకు సాగలేని పరిస్థితులలో 8 రోజులు తన గుడిసెలోనే ఉండెను. దుర్మార్గతను ఎదుర్కొనలేని పరిస్థితులలో బాధ వలన ముందుకు సాగలేకపోయాను. నైలు నది ఆధారము ఎక్కడున్నదని స్థానికుల వద్ద విచారించుచు, ప్రజలకు మేలు చేయుచు, సంచరించుచు, బైబుల్ చదువుకొనుచు ఉండేవాడు. మన్యూమా అను దేశంలో ఉండు సమయంలో ఒక సంవత్సరంలో తన బైబిల్ గ్రంథమును 4 సార్లు చదివాను. ఆయనకు ఆదరణ, సంతోషము కలిగించుటకు ఒక్క ఉత్తరము కూడా ఇంగ్లాండ్ నుండి వచ్చేది కాదు. 40 ఉత్తరాలు మార్గంలోనే పోయినవి, ఆయనకు చేరలేదు. ఒక్క ఉత్తరము మాత్రమే ఆయనకు చేరెను. ఇప్పుడు అతిపెద్ద ఆశాభంగం కలిగినది. నెబో శిఖరము మీద నుండి వాగ్దాన దేశమును చూడు, అందులో ప్రవేశించుటకు వీలు లేదు అని తెలుపబడినప్పుడు మోషే ఎంత నిరుత్సాహపడెనో అట్టి బాధ, ఆశాభంగము లివింగ్స్టన్కు కూడా కలిగింది. ఎట్లనగా ఇప్పుడు ఆయన లువాలబా అను నదిని చేరి చూచి అది నైలు నది అయి ఉండవచ్చు అని తలంచెను. అది కాంగో నది ఏమో అని అనుమానం కూడా కలిగినది. ఆ నది వెంట కొంత దూరము పయనించి ఉండినచో తన అనుమానము తీరి ఉండెడిది. తన ఇంటికి తిరిగి వెళ్ళగలిగి ఉండేవాడు. అయితే అచట తన సేవకులు తిరుగుబాటు చేసి ఇక ముందుకు వెళ్ళటానికి నిరాకరించారు. వారితో ఎంతో మర్యాదగా, ప్రేమతో, సహనముతో బ్రతిమలాడినను వారు మాట వినలేదు. అందువలన ఎంతో బాధతో బలహీన పరిస్థితులలో 500 మైళ్ళు ప్రయాసపడి నడిచి వెనుతిరిగి ఉజిజీ చేరుకొనెను. ఈ ప్రయాణం ఎంతో దౌర్భాగ్యమైనది. బానిస వ్యాపారస్తులు ఆ ప్రాంతమునంతయు నాశనము చేసి నిర్జన ప్రాంతంగా చేశారు. నేను బానిస వ్యాపారస్తులకు చెందినవాడను కాను అని ఆ స్థానికులకు నచ్చచెప్పుట అసాధ్యంగా ఉంది. దొంగలు పొదలచాటున దాగి ఆయన అనుచరులపై దాడి చేసేవారు. ఒక్క రోజులోనే 3 సార్లు ఆయన మరణం నుండి తప్పించుకున్నారు. 2 సార్లు ఆయన మీదకి ఈటలు విసరబడ్డాయి. ఒకటి ఆయన మెడకు రాసుకుంటూ వెళ్ళింది. రెండవది ఆయనకు 1 అడుగు దూరంలో పడింది. ఒక చెట్టును పడగొట్టుటకు దానికి నిప్పు అంటించగా అది ఆయనకు 1 గజం దూరంలో మాత్రమే పడింది. ఆయన ఉజుజీ చీరినప్పుడు ఇంకను గొప్ప ఆశాభంగం జరిగింది. ఎందుకనగా ఆయన బృందము ఉజుజీ చేరినప్పటికీ కొత్త సరుకులు, మందులు అచ్చటికి వచ్చి ఉండునని తలంచెను. ఆయన ఉజుజీ చేరినప్పటికీ ఆయన ఒక ఎముకల గూడువలే ఉండెను. అట్టి పరిస్థితులలో అచ్చటికి చేరినప్పుడు ఆయన కొరకు వచ్చిన సరుకులు మరియు మందులు అన్నీ దోచుకుని అమ్ముకొనబడి ఉండుట చూచెను. ఆయన సరుకులు మరియు మందులు అన్నీ ఉజుజీలో ఉన్న ఒక అరబ్ షరీఫ్ పేరున రాగా అతడు అన్నీయు అమ్ముకొనెను. 3000 గజముల క్వాలికో రాగా ఆయనకు 1 గజము కూడా మిగల్చలేదు. 700 పౌండ్లు బీడ్సు రాగా ఒక్కటి కూడా ఆయనకు మిగల్చలేదు. ఖురాన్ సహాయముతో కలిగిన దివ్య జ్ఞానము ద్వారా నీవు మరణించావని గ్రహించి అవి నీకు ఇక అనవసరమని తలంచి నేను అమ్ముకున్నాను అని ఆ షరీఫ్ లివింగ్స్టన్తో కుంటి సాకు చెప్పాడు. పాపం ఆ యాత్రికునిపై దొంగలు దాడి చేయగా ఆయనను
రక్షించువాడే లేకపోయెను. అయినను ఆయనకు ఇప్పుడు కూడా సహాయం అందుచునే ఉండెను.